जय राधा माधव कुंज बिहारी। गोपीजन वल्लभ गिरिवरधारी। गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जनरंजना। यशोदनंदन व्रज जनरंजना। यामुनतीरवनचारी। यामुनतीरवनचारी। जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम 4వ స్కంధం 4వ అధ్యాయం 20వ శ్లోకం పదపాఠం. కర్మ ప్రవృత్తం చ నివృత్తం అపి ఋతం వేదే వివిచ్య ఉభయలింగం ఆశ్రితం విరోధి తత్ యౌగపద ఏకకర్తరి ద్వయం తథా బ్రహ్మణి కర్మ న రుచ్యతి. కర్మ ప్రవృత్తం చ నివృత్తమప్యుతం. కర్మ ప్రవృత్తం చ నివృత్తమప్యుతం. వేదే వివిచ్యోభయలింగమాశ్రితం. వేదే వివిచ్యోభయలింగమాశ్రితం. విరోధి తద్యౌగపదైకకర్తరి. విరోధి తద్యౌగపదైకకర్తరి. ద్వయం తథా బ్రహ్మణి కర్మ నర్చతి. ద్వయం తథా బ్రహ్మణి కర్మ నర్చతి. కర్మ ప్రవృత్తం చ నివృత్తమప్యుతం. వేదే వివిచ్యోభయలింగమాశ్రితం. విరోధి తద్యౌగపదైకకర్తరి. ద్వయం తథా బ్రహ్మణి కర్మ నర్చతి.
వేదే వివిచ్యోభయలింగమాశ్రితం. విరోధితద్యోగపదైకకర్తరి. కర్మ ప్రవృత్తం చ నివృత్తమప్యుతం. వేదే వివిచ్యోభయలింగమాశ్రితం. విరోధితద్యోగపదైకకర్తరి. ద్వయం తథా బ్రహ్మణి కర్మ నర్చతి. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? కర్మ ప్రవృత్తం చ నివృత్తమప్యుతం. వేదే వివిచ్యోభయలింగమాశ్రితం. విరోధితద్యోగపదైకకర్తరి. ద్వయం తథా బ్రహ్మణి కర్మ నర్చతి. కర్మ ప్రవృత్తం చ నివృత్తమప్యుతం. వేదే వివిచ్యోభయలింగమాశ్రితం. వేదే వివిచ్యోభయలింగమాశ్రితం. విరోధితద్యోగపదైకకర్తరి. విరోధితద్యోగపదైకకర్తరి. ద్వయం తదా బ్రహ్మణి కర్మ నర్చతి. ద్వయం తథా బ్రహ్మణి కర్మ నర్చతి. ప్రతిపదార్థములు. కర్మ కర్మలు. ప్రవృత్తం భౌతిక భోగ రతములైనవి. చ మరియు నివృత్తం భౌతిక సంగవర్జితములు. అపి నిక్కముగా. ఋతం సత్యము. వేదే వేదములయందు. వివిచ్య భేదపరుపబడినవి. ఉభయలింగం రెండింటి లక్షణములను. ఆశ్రితం నిర్దేశింపబడినది. విరోధి అసంగతము. తత్ ఆ యౌగ పద ఏకకర్తరి. రెండు కర్మలును ఒకే వ్యక్తి యందు. ద్వయం రెండు. తథా వలన. బ్రహ్మణి బ్రహ్మభూత స్థితి యందు స్థితుడైన వాని యందు. కర్మ కర్మలు. నరుచ్యతి నిర్లక్ష్యము చేయబడును. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. భౌతిక భోగమునందు అనురక్తులైన వారికి గల కర్మలు మరియు అసంగులైన వారికి గల కర్మలు అనేది రెండు విధములకు కర్మలకు వేదముల యందు నిర్దేశములు వసగబడినవి. ఈ రెండు విధములకు కర్మలను అనుసరించి జనులను రెండు రకములుగా నుందురు. వారి లక్షణములు భిన్నముగా నుండును. ఈ రెండు కర్మలను ఒకే వ్యక్తి యందు చూడగోరినచో అది అసంగతమే కాగలదు. కానీ బ్రహ్మభూత స్థితిని బడచిన వారు ఈ రెండు రకములకు కర్మలను నిర్లక్ష్యపరుచును. భాష్యము. భౌతిక జగత్తును భోగించుటకై అరుదించడి బద్ధజీవుడు ఆ విధముగా తన కార్యమును కావించుకుని అంత్యమున ఆ భౌతిక భోగము నుండి విడివడి దివ్యస్థితి యందు ప్రవేశించుటకు అర్హుడయ్యడి రీతిలో వైదిక కర్మలు రచింపబడినవి. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసమనిడి 4 ఆశ్రమములు ఆధ్యాత్మిక జీవన స్థాయికి చేరుటకు మనుషునికి క్రమముగా శిక్షణ వసగును. గృహస్థుని వేషధారణము మరియు కర్మలు సన్యాసి యొక్క వేషధారణము కర్మలకు భిన్నముగా నుండును. రెండు ఆశ్రమములను ఒకే మారు అనుసరించుట మానవునికి అసాధ్యము. సన్యాసి గృహస్థునిగా వర్తింపజాలడు. అలాగుననే గృహస్థుడు సన్యాసిగా వర్తింపజాలడు. వీరిలో గృహస్థుడు భౌతిక కలాపముల యందు నెలకొని ఉన్నవాడు కాగా సన్యాసి భౌతిక కలాపములను త్యజించినట్టివాడు. కానీ ఈ ఇరువురికిని పరమైన వాడు ఒకడుండును. అతడు వారి నైజమునకు అతీతునిగా నుండును. శివుడు అటువంటి దివ్యస్థితి అందున్నట్టివాడు. పూర్వము తెలుపబడినట్లు అతడు అంతరమందు సర్వదా వాసుదేవుని ధ్యానమందు నెలకొనియుండుటయే దానికి కారణం. కనుక గృహస్థుని కర్మలు కానీ సన్యాసి కర్మలు కానీ అతనికి అన్వయించవు. అతడు పరమహంస స్థితిలో ఉన్నటివాడు.
అతడు పొంది ఉన్నట్టి దివ్యస్థితి భగవద్గీత ఎందునో వివరింపబడినది. ఫలాపేక్ష రహితముగా కర్మలను అనుసరించుచు భగవత్ సేవ యందు పూర్ణముగా నెలకొనినప్పుడు మనుషుడు దివ్యస్థితికి చేరగలడని అతడు తెలుపబడినది. ఆ సమయమున వైదిక ఉత్తర్వులను లేదా వేదముల విధినియములను అనుసరించవలసిన అవసరము అతనికి ఉండదు. పలు విధములకు కోరికలను పొందుటకై గల వైదిక ఉత్తర్వులను దాటి పూర్ణముగా దివ్యభావన ఎందు రతమైనప్పుడు, అనగా శ్రీకృష్ణ భగవానుని చింతన ఎందు లగ్నమైనప్పుడు మనుషుడు బుద్ధియోగమునందు ఉన్నవాడుగును. అటువంటి స్థితిని పొందిన వానికి భౌతిక భోగములను పొందుటకై చేయవలసిన వైదిక కర్మలు గాని త్యాగపూర్వకములకు కర్మలు గాని అన్వయించవు. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సతీదేవి దేహత్యాగం అనేటువంటి అధ్యాయాన్ని మనం చర్చిస్తున్నాం. ఇక్కడ సతీదేవి దక్షుణ్ణి ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఉంది. మనం చూస్తున్నాం ఆమె ఏమేమి మాట్లాడుతుంది అనేది. ఆమె ఏముందంటే, పూర్వం మనం చూసాం, ధర్మప్రభువుని నియామకుని నిందిస్తే, ఎవరైనా సరే ధర్మప్రభువుని కానీ నియామకుని కానీ నిందిస్తే వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏమిటి? ఏం చేయాలట? సమర్థుడైతే, అంటే చంపగలిగితే అలాంటి వాడిని వెంటనే ఆ దురాత్ముడిని నాలుకను తెగ్గోసి సంహరించాలట. ఒకవేళ చంపలేకపోతే ఏం చేయమన్నారు? చెవులు మూసుకొని అక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పన్నారు. ఇలా బ్రాహ్మణులైతే ఏం చేయాలి, క్షత్రియులైతే ఏం చేయాలి, వైశ్య శూద్రులైతే ఏం చేయాలో చెప్పారు. బ్రాహ్మణులైతే చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు. క్షత్రియుడైతే ఏం చేయాలి, అవతల వాడి నాలికను తెగ్గోసి తర్వాత వాడిని సంహరించాలి అని చెప్పారు. వైశ్యులు శూద్రులైతే ఏం చేయాలి, దేహాన్ని త్యజించాలి అని చెప్పి అన్నారు. మనం దీని గురించి చర్చించాం. మరి సతీదేవి తనను తాను ఎవరిగా పరిగణించుకుంటుంది? ఏ వర్గానికి చెందిన వారిగా? వైశ్య శూద్ర తరగతికి చెందినట్టుగా. ఎందుకంటే స్త్రీయో వైశ్యస్తథా శూద్ర అని చెప్పబడింది కాబట్టి. అందుకే శివనిందకు పాల్పడినటువంటి నీ నుండి పొందిన ఈ అయోగ్యమగు దేహమును నేను ఇక భరించలేను. నీ నుండి పొందిన దేహానికి నేను భరించలేను. ఎవరేని విషాహారమును తీసుకునినచో దానికి ఉత్తమ చికిత్స వమనము చేయుటయే కదా అని చెప్పన్నారు. ఒకవేళ ఎవరైనా విషాహారం తీసుకున్నారనుకోండి, తినకూడనటువంటివి, పరస్పర విరుద్ధమైనటువంటివి తీసుకుంటే ఏం చేయాలట? వమనము చేయాలట. వమనం అంటే ఏమిటి? వాంతి చేసుకోవడం, అంటే దాన్ని కక్కేయాలని చెప్పి అంటున్నారు. నిన్నటి రోజు నాకు ఈ అనుభవం ఉందన్నమాట. నిన్న మొత్తానికి ఏదో పరస్పర విరుద్ధమైన ఆహారం ఏదో తీసుకోవడం అయింది. తర్వాత వమనం దాని అంతటా అదే వమనం అయిపోయింది. ఎందుకంటే వెంటనే దాన్ని తొలగించుకోవాలి, లేకపోతే ఏమవుతుంది, శరీరంలో చాలా ఇబ్బంది కలుగజేస్తుంది అనమాట. కాబట్టి ఆయుర్వేద శాస్త్రాల్లో చెప్పబడింది ఈ విధంగా విరుద్ధాహారం తీసుకోకూడదు. ఒకవేళ తెలియక ఏదన్నా విరుద్ధాహారం తీసుకున్నట్లయితే, లేదా అది విరుద్ధం కాకపోయినా లోపలికి వెళ్ళాక అది విరుద్ధంగా వ్యవహరిస్తే ఏం చేయాలి? దాన్ని వెంటనే అది వమనం అన్న అవ్వాలి, అంటే వాంతన్న అవ్వాలి, లేకపోతే అది మల విసర్జన ద్వారా అయినా బయటికి వెళ్ళిపోవాలి. వ్యవస్థను పాడు చేయకూడదు. ఇంకేముంటుందామె? ఇతరుల ధర్మమును విమర్శించడానికి బదులు స్వధర్మాన్ని నిర్వహించడం శ్రేయస్కరము. భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏమైనా చెప్తున్నాడా దీని గురించి? 2 సందర్భాల్లో చెప్తాడు. ఎక్కడెక్కడ వస్తుంది? 3వ అధ్యాయంలో వస్తుంది, అలాగే ఇంకెక్కడ వస్తుంది? 18వ అధ్యాయంలో కూడా వస్తుంది. 3వ అధ్యాయంలో ఏమని చెప్తాడు కృష్ణుడు?
స్వధర్మో విగుణః పరధర్మో సంస్థితాః స్వధర్మ విగుణః శ్రేయః పరధర్మో భయాత్. అది పరధర్మాత్ భయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణ. అంటే విగుణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా మన స్వధర్మాన్ని ఆచరించడం మేలు పరుల ధర్మాన్ని స్వీకరించడం కంటే. స్వధర్మే నిధనం శ్రేయ. చూడండి, మనం స్వధర్మాన్ని ఆచరిస్తూ నాశనం కావడం మేలు, పరధర్మం భయావహమైనటువంటిది కాబట్టి అని చెప్పన్నారు. ఎందుకంటే ఇదే విషయాన్ని మళ్ళీ మనకి కృష్ణుడు చెప్తాడు. ఏమంటాడంటే 18వ అధ్యాయంలో ఇలాంటిదే మరొక శ్లోకం చెప్పి తర్వాత ఏమంటాడు, ఎక్కడైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు సంబంధించిన ధర్మాలు చెప్తాడో ఆ సందర్భంలో వస్తుందన్నమాట. తర్వాత ఏం చెప్తాడంటే సహజం కర్మ కౌంతేయ సదోషపి నత్యజేత్. కౌంతేయ, ఓ కుంతిపుత్ర, ప్రతి పనిలో ఏదో ఒక దోషం ఉంటుంది. దోషం అనేది సహజం. కానీ దోషం ఉంది కదా అని చెప్పి వ్యక్తి తన స్వధర్మాన్ని విడిచిపెట్టకూడదు అని చెప్పంటాడు. ఎందుకని సర్వారంభాహి దోషేన. మనం మొదలుపెట్టే ప్రతి ప్రయత్నంలోనూ దోషం ఉంటుంది. ఏ విధంగా ధూమేనాగ్నిరివావృత, ఏ విధంగా అయితే అగ్ని ధూమము చేత ఆవరించబడి ఉంటుందో అలాగే మనం చేసే ప్రతి పని కూడా దోషం చేత ఆవరించబడి ఉంటుంది. కానీ దోషం ఉంది కదా అని చెప్పి దాన్ని త్యజించకూడదు అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే 17వ అధ్యాయంలో మనం చూసాం, ఒకవేళ ఆ విధంగా దోషం ఉందని మన స్వధర్మాన్ని వదిలేస్తే అది ఏ విధమైన త్యాగం అవుతుంది? దోషం ఉందని వదిలేస్తే అది ఏ విధమైనటువంటి త్యాగం అవుతుంది? రాజసికమైనటువంటి త్యాగం అవుతుంది అనమాట. అదవుతుంది కదా. కాబట్టి ప్రతి దాంట్లోనూ దోషం అనేది ఉంది, ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇతరుల ధర్మాన్ని విమర్శించడానికి బదులు స్వధర్మాన్ని నిర్వహించడం శ్రేయస్కరము. అందుకే పూర్వం చెప్తారు, నువ్వు 1,000 అవతల వాళ్ళ వైపు చూపిస్తున్నావంటే 4,000 నీ వైపు చూస్తాయని చెప్పి. అంతే కదా. అవతల వాళ్ళ నువ్వు దోషం చూపిస్తున్నావు, 1,000 ఇలా ఎత్తు చూపావంటే నీ వైపు 4,000 నీ 3,000 నీ వైపు చూస్తున్నాయి, 1,000 అవతల వాడి వైపు. అప్పుడు దోషం లేనివాడు ఎవడూ లేడు. ఇది అర్థం చేసుకోవాలి. ఆ భావన ఎప్పుడు కూడా, అంటే మనం అది ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలన్నమాట. ఈ భౌతిక ప్రపంచమే దోషంతో కూడుకునేటువంటిది. ఎందుకంటే ఇది భౌతిక ప్రపంచం, ఇది ద్వంద్వాలతో కూడుకునేటువంటిది. మీరు దేనినైనా తీసుకోండి, ఈ భౌతిక ప్రపంచంలో దేనిని తీసుకున్నా అందులో 2 ముఖాలు ఉంటాయి ప్రతిదానికి కూడా, బ్రైట్ సైడ్ అండ్ ద డార్క్ సైడ్ అనమాట. మీరు దేన్ని తీసుకుంటారనేది మీరు నిర్ణయించుకోవాలి. అందుకే ఎవరైతే యాజమాన్యం చేసేవాళ్ళు కూడా తాము ఎవరిపై పర్యవేక్షణ చేస్తున్నారో వారి యొక్క ఏదైతే మంచి వైపు ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించేలా చేయాలి. చెడు వైపుని పూర్తిగా, అంటే వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. మహామునులకు వేదముల విధి విధానములను అనుసరించుట అవసరం లేదు కనుక వారు కొన్ని మార్లు వాటిని వదిలివేస్తూ ఉంటారు. ఎవరు? మహామునులు. మనకి దీని గురించి కూడా భగవద్గీత 3వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు కదా, ఆత్మవశ్యేర్ విధేయాత్మ కాదు, 3వ అధ్యాయంలో ఏం చెప్తాడు, యజ్ఞచక్రం గురించి చెప్పి ఎవరు యజ్ఞం చేయాల్సిన అవసరం లేదని చెప్తాడు. ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారికి చేయవలసినటువంటి కర్మ ఏది ఉండదు అని చెప్పి, అలాగే పని చేయకుండా ఉండడానికి కారణం ఏది ఉండదని చెప్పి అంటాడు. వాళ్ళకి చేయవలసిన కర్మ అంటూ ఏది ఉండదట, ఎందుకంటే వాళ్ళు ఆత్మస్థాయిలో ఉన్నారు కాబట్టి. అలానే పని వదిలేయడానికి గల కారణం కూడా ఏది లేదు అని చెప్పి అంటాడు. దేవతలు అంతరిక్షమున, సామాన్య మానవులు భూమిపైన చరిస్తూ ఉండడం సహజమే కదా. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు అక్కడ చరిస్తూ ఉంటారు. దేవతలు ఎక్కడ ఉంటారు? అంతరిక్షము. అంతర్ అంటే ఏమిటి? మధ్యలో ఉన్నటువంటి ఇక్షము అంటే ఆకాశంలో తిరుగుతూ ఉంటారు వాళ్ళు. మనుషులైన మనం ఏం చేస్తాం? భూమిపై చరిస్తూ ఉంటాం. కాబట్టి అందుచేత ఈ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకి. ఆ భాష్యంలో కూడా చెప్పారు, పరమోన్నతుడైనటువంటి మహాముని స్వభావం అలాగే పరమ పతితుడైనటువంటి బద్ధజీవుని స్వభావం ఒకే రీతిగా ఉన్నట్టు కనిపించొచ్చాడు ఒక్కోసారి. ఎందుకంటే అవధూతలైనటువంటి వారు ఉంటారు చూడండి. అవధూతలు అయిన వారు ఎవరు ఉంటారు? ఎలా ఉంటారు చూడడానికి? పిచ్చివాళ్ళలో ఉంటారు. మరి నిజంగా పిచ్చి పట్టినవాడు కూడా అలాగే ఉంటాడు. ఇద్దరు ఒకే రకంగా ఉంటారు, కానీ నిజంగా అలా ఉన్నట్ట కాదు.
కాబట్టి తన భర్త గురించి ఇక్కడ తెలియజేస్తుంది సతీదేవి ఏమిటంటే ఆయన ఆ విధమైనటువంటి వాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారట, విధి విధానాలను అనుసరించడం అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఒక్కోసారి వదిలేస్తారు. అందుకే సాధారణమైనటువంటి మర్యాదలను పాటించకపోవచ్చు. అంతరిక్షంలో ప్రయాణించే దేవతలు భూమిపై గల అడవులను కొండలను అతిశయించినట్లుగా మహాముని అయిన వాడు వేదముల యందలి సమస్త నియమములను అతిశయించగలడు. అంటే వాళ్ళకి దోషం అంటుకోదు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తేజీయసాం న దోషాయ అంటే ఇప్పుడు సూర్యుడు మూత్రాన్ని ఎండింపజేస్తాడు, కానీ ఆయనకి ఆ దోషం అంటుకుంటుందా? అంటుకోదు. కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళ నియమాలను ఉల్లంఘించినట్టుగా కనిపించినప్పటికీ వాళ్ళకి ఆ దోషం అంటుకోదు అనమాట. దేవతలు ఆ విధంగా అతిశయించగలిగిన దేవతలు ఏముంది, వాళ్ళు కొండలెక్కి దిగాల చెప్పండి. మనం ఏదైనా దాటుకుని వెళ్ళాలంటే మనం భౌమజీవులం, మనం భూమికి అంటిపెట్టుకుని ఉండాల్సిందే. కానీ దేవతలు ఏం చేస్తారు, వాళ్ళు అతిశయిస్తారు. అంటే వాళ్ళు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతుంటారు అంతే. సామాన్య మానవుడు ఏం చేయాలి, అరణ్యాది అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరమశివుడు వేదముల విధి నియమాలను అనుసరింపనట్లుగా కనిపించినా అట్టి ప్రవర్తన చే ప్రభావితుడు కాబోడు. చూడండి, ఇది అంతా మనం పూర్వం చర్చించాం. ఒకవేళ మనం శివుణ్ణి అనుకరించాలని ప్రయత్నం చేస్తే మనం ప్రభావితం అయిపోతాం. అలాంటివి చేస్తే శివుడు విషం తాగాడు కదా అని చెప్పి మనం ఒక చుక్క విషం తాగితే ఏమవుతుంది, వెంటనే మనం చచ్చి ఊరుకుంటాం. కాబట్టి వారు మనకి ఏం చెప్తున్నారో ఆ ఉపదేశాలు మనం అనుసరించాలి. శివుడు మనకి ఇచ్చిన ఉపదేశం ఏమిటి, ఎప్పుడు కూడా విష్ణు స్మరణలో ఉండమని ఆయన చెప్తున్నాడు మనకి. అది చేయాలి, కానీ మనం ఆయన అనుకరించకూడదు. సామాన్య మానవుడు ఏం చేయాలి, వేదముల యందలి సమస్త విధి విధానములను అనుసరించాల్సిందే, కానీ దివ్యస్థితి ఎందున్నవాడు వారిని అనుసరించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. శివుడు వేదముల విధి నియమాలని అనుసరింపనందులకు దక్షుడు తప్పుపట్టాడు. నువ్వెందుకు ఇలా చేయట్లేదు అని తప్పుపట్టాడు. అంతే కదా, సమాజంలో చాలామంది ఏమంటారు, కృష్ణుడు ఎందుకు రాసలీలలు చేస్తున్నాడు, కృష్ణుడికి అంతమంది భార్యలు ఎందుకు అంటాడు. నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అందులో? ఇప్పుడు ఆయన భగవంతుడు అంటేనే ఆయన చెయ్యకూడదని చెయ్యలేనిదనేది ఏమి ఉండదు. లేదంటే భగవంతుడు ఎలా అవుతాడు అంటే, నీ ఊహాగానంతో సరిపోలేవాడైతే, అంటే నువ్వు ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నావో ఆ విధంగానే ఉండేవాడు భగవంతుడు ఎలా అవుతాడు? అంటే భగవంతుడు అనేవాడి నియమాలకు నువ్వు కట్టుబడి ఉండాలా, లేకపోతే నువ్వు ఏర్పరిచిన నియమాలకు భగవంతుడు కట్టుబడి ఉండాలా? చూడండి, మూర్ఖత్వం అనమాట. అసలు నువ్వెవడవి చెప్పడానికి భగవంతుడు ఎలా ఉండాలి? ఒకవేళ నువ్వు చెప్పేటట్టయితే, నువ్వు చెప్పిన దానికి ఆయన అనుసరించేటట్టయితే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? నువ్వు భగవంతుడు అయిపోతావు. కానీ కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏవైతే మనుషుల్లో ఉన్న లక్షణాలని చూస్తున్నామో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి చెప్పండి? భగవంతుడి నుంచే కదా వచ్చి ఉండాలి. భగవంతుడు కాకుండా వేరే ప్రతిపక్ష దైవం ఇంకోటి ఏమైనా ఉందా? భగవంతుడికి కాంపిటీటర్ ఎవరన్నా ఉన్నారా? లేరు. ఈ సృష్టిలో చూసే ప్రతిదానికి భగవంతుడే మూలమై ఉండాలి. ఒకవేళ అలా కాకుండా ఇంకొక వ్యక్తి, అంటే చెడుకంతటికి మూలమైన వాడు మరొకడు, అంటే కేవలం భగవంతుడి మంచికి మాత్రమే మూలం, చెడుకి మూలం కాదు అని అన్నామంటే అప్పుడు భగవంతునికి ఒక ప్రత్యర్థి అనేవాడు ఉన్నాడనే కదా. అధార్మిక మత విధానాల్లో మనకి చెప్పబడుతుంది. వాళ్ళు ఏమంటారంటే ఒక సైతాన్ లేదా సాతాన్ అనేటువంటి ఒక శక్తిని గురించి చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే ఈ లోకంలో చూసే చెడంతా కూడా అక్కడి నుంచి వచ్చింది అని. మరి ఆ సాతానికి ఎవరు మూలం అంటే దానికి సమాధానం లేదు. ఒకవేళ ఆ సాతానికి వేరే మూలం ఉన్నట్లయితే అప్పుడు భగవంతుడు కాకుండా మరొక శక్తిమంతుడు ఉన్నాడనే కదా ఈ సృష్టిలో. మరి భగవంతుడి కాకుండా మరొక శక్తిమంతుడు ఈ సృష్టిలో ఉంటే అప్పుడు భగవంతుడు ఎలా అవుతాడు? సంపూర్ణుడు అవుతాడా? అవడు. కాబట్టి ధార్మిక మత విధానాలు మనం చూస్తే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ మనం ఏదైతే చూస్తున్నామో అదంతా భగవంతుడి నుంచే వచ్చింది. కానీ అది భగవంతుడిలో ఉన్న భగవంతుడి వాడి చేత ప్రభావితం కాడు, కానీ మనలో ఉంటే మనం ప్రభావితం అవుతాం. ఎలాంటిదంటే ఇప్పుడు ఒక సర్పం ఉంది, సర్పం విషాన్ని ఉత్పన్నం చేస్తుంది కదా, కానీ అది విషాన్ని అది కలిగి ఉన్నప్పటికీ అది మరణిస్తుందా? సర్పం విషాన్ని ఉత్పన్నం చేసినప్పటికీ సర్పం మరణిస్తుందా? మరణించదు. ఎందుకని? దానికి ఉత్పత్తి అదే కాబట్టి
దాని చేత అది ప్రభావితం కాదు. కానీ ఆ విషం మన శరీరంలో ప్రవేశిస్తే మనం మరణిస్తాం. విషమే, కానీ ఈ విషం దానికి విషం కాదు, నీకు విషం కావచ్చు. ఏదైతే ఇతర స్త్రీలతో నృత్యం చేయడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి నీకు విషం, అంటే మనకు విషం ఇవన్నీ. కానీ భగవంతుడికి విషం కాదు అదంతా. మనం చూస్తాం భాగవతంలో నారాయణ ఋషి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు తెలియక ఏం చేస్తాడంటే, ఇంద్రుడు భయపడి ఋషి ఎవరో మొత్తానికి నా స్థానానికి ఎసరు పెడుతున్నట్టున్నాడని చెప్పి ఏం చేస్తాడు, మన్మధుడిని పంపిస్తాడు. మన్మధుడిని అప్సరసల్ని వీళ్ళందరినీ పంపించి ఆయనకి తపోభంగం చేయమంటాడు. వాళ్ళందరూ ఏం చేస్తారు, వచ్చి అంతా కూడా నాట్యం చేస్తుంటారు అప్సరసులు వీళ్ళంతా. మన్మధుడు అంతా వచ్చి బాణాలు అన్నీ వేసి, నారాయణ ఋషి ఆయన ఎవరు, స్వయంగా భగవంతుడు కదా ఆయన, ఓహో మీ పని ఇలా ఉందా అని చెప్పి ఆయన వాటి చేత చెలించకపోవడం కాదు కదా, ఈ వచ్చినటువంటి అప్సరసులు, ఈ దేవతలు, మన్మధుడు ఎవరైతే ఉన్నారో వారు కూడా మోహితులైపోయేటంతటి సుందరాంగులను ఆయన ఉత్పన్నం చేస్తారనమాట. చేసి తీసుకోండి మీకు ఎవరు కావాలంటే వాళ్ళని అని చెప్పి అంటాడు. అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా ఇవన్నీ వారిని ఆశ్రయించి ఉన్నాయి, మహానుభావుల్ని ఆశ్రయించి ఉన్నాయి గుణాలండి. కానీ వారిలో అవి చెడు ప్రభావాన్ని చూపించలేవు. లేకపోతే సముద్రంలో మనం చూస్తాం, సముద్రంలో అనేకమైనటువంటి జీవరాశులు ఉంటాయి. మనకి అవి భయానకమైనవి ఉండొచ్చు, కానీ సముద్రానికి అవి భయానకమా? కాదు. సముద్రం వాటి చేత ప్రభావితం కాదు. కాబట్టి భగవంతుడి నుండే నువ్వు ఏవైతే అసద్గుణాలు అని అనుకుంటున్నావో అవి కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడి నుంచే వచ్చాయి. కానీ అవి నీకు అసద్గుణాలు, కానీ భగవంతుడికి అవి అసద్గుణాలు కాదు. భగవంతుడిలో అసత్ అనేది లేదు, అంతా సత్తే. ఆయనలో అన్నీ దివ్యమైనవే. మరొక ఉదాహరణ ప్రభువుల తరచుగా ఇచ్చేది, మేఘం ఎలా తయారవుతుంది? సూర్యుని వల్లే కదా మేఘం తయారవుతుంది. సూర్యుడు నీటిని ఆవిరి చేస్తే ఆ నీరు మేఘంగా తయారవుతుంది. ఆ మేఘం సూర్యుడిని కప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. మనం మేఘం కింద ఉండి చూస్తే మనకేమనిపిస్తుంది? ఓ చూడండి మేఘం ఆవరించింది, సూర్యుడు కప్పేశాడు, సూర్యుని కప్పేసింది అని. కానీ వాస్తవమైన దృష్టి ఏమిటి? మేఘం సూర్యుని కప్పేయగలదా? లేదు. మేఘం మన దృష్టికి సూర్యుడు కనిపించకుండా మన దృష్టిని కప్పుతుంది, కానీ సూర్యుడి వైపు నుంచి చూస్తే అది ఎవరిని కప్పుతుంది? మనల్ని కప్పుతుంది, సూర్యుని కప్పట్ల. కానీ మనం ఏమనుకుంటాం? ఓ సూర్యుని మేఘం కప్పేసింది అనుకుంటాం. అలా వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వీళ్ళు చెప్తారనమాట, అయ్యి భగవంతుడికి రూపం ఉండకూడదు, నువ్వెవడవా చెప్పడానికి, భగవంతుడు అవతరించకూడదు. ఇదేమిటి, నువ్వెందుకు చెప్పాలి భగవంతుడు అవతరించకూడదు, ఇదేమిటి? ఇప్పుడు మనం ఎక్కడో ఒక చూడండి, ఒక బాగా ధనికుడు కోటీశ్వరుడు అయిన ఇంటి ఎదురుగుంటే ఎక్కడో కూర్చొని ఒక ప్లాట్ఫామ్ మీద గుడ్డలు చినిగిపోయి అంతా ఒక భిక్షపాత్ర పట్టుకుని దేహి దేహి నడుపుకుంటున్నాం. మనం అక్కడ కూర్చొని ఆ పెద్ద రాజసౌధంలో ఉన్నవాడిని, ఏయ్ నువ్వు బయటికి వెళ్ళకూడదు, నువ్వు గేట్ తీయకండి, వాడు లోపలే ఉండాలి, నువ్వెవరు చెప్పడానికి? అదేంటి? కాబట్టి వీళ్ళు చెప్పేది అలాగే ఉంటుంది. భగవంతుడికి రూపం లేదంటారు, భగవంతుడు అవతరించడంటారు, భగవంతుడు రాసలీలలు చేయకూడదంటాడు. భగవంతుడు ఏమైనా చేయగలడు, ఇది మనం అర్థం చేసుకోవాలి. అవుతుంది కదా. నువ్వు వాటి చేత ప్రభావితం అవుతావు, కానీ భగవంతుడు ప్రభావితం కాడు, తెలుసుకోవాలి మనం. వీళ్ళు ఏం చేస్తారు చూడండి, భగవంతుడికి రూపం లేదంటారు. భగవంతుడు అనేవాడు కేవలం ఏదో ఒక మేఘం మీద గంభీరంగా చూస్తూ పాపం చేసిన వాళ్ళందరినీ శాశ్వత నరకంలో తోసివేయాలి, అగ్నిలోకి, ఆయన చెప్పినట్టుగా విన్న వాళ్ళందరినీ స్వర్గానికి తీసుకువెళ్ళాలి అని చెప్తారు. వాళ్ళ దృష్టిలో భగవంతుడు ఊరికి అలా కూర్చొని చూస్తూ ఉండాలంతే. వీళ్ళు మాత్రం అన్ని పనులు చేయొచ్చు. వీడి సినిమాలు చూడొచ్చు, వీడు డ్యాన్స్లు వేయచ్చు, వీడు అన్నీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, వీడి ఎంటర్టైన్మెంట్ అంతా వినోదం అంతా కావాలి. కానీ భగవంతుడు మాత్రం వీడి వినోదాన్ని చూస్తూ అలా కళ్ళప్పగించి చూస్తుండాలి. ఇదేమిటి? కాబట్టి ఇది పూర్తి ఏమంటాం, ఇది మిడిమిడి జ్ఞానం అన్నమాట. చూడండి, అందుచేత మనం వాటిని అనుసరించాల్సిన అవసరం లేదు. శివుడు వేద నియమాలను అనుసరించినందుకు దక్షుడు తప్పు పెట్టాడు. చూడండి, ఇదే ఆయన ఎందుకు అలా చేయలేదు అని అడుగుతారు. కానీ అలాంటి నియమపాలన శివునికి అవసరం లేదని సతీదేవి వక్కాణించి చెప్పింది. ఆయనకి అవసరమే ఉందయా, నువ్వు అందరూ లేచి నిలబడాలి, ఆయన ఎందుకు లేచి నిలబడాలి నువ్వు వచ్చినప్పుడు?
ఆ? ఇక్కడ కూడా ప్రభుపాదులు వారు అది ఉదాహరణ చెప్పారు మళ్ళీ. ఉం? అలాగే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, భౌతిక భోగమునందు అనురక్తులైన వారికి గల కర్మలు. చూడండి, ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం అని రెండు ఉన్నాయి మనకి. ప్రవృత్తి మార్గం అంటే ఏమిటి? అందరి ప్రవృత్తి ఏమిటి చెప్పండి? భోగించాలనుకోవడం మన ప్రవృత్తి అందరికీ, అంటే సహజ లక్షణం భోగించాలనుకోవడం. అలాంటి వారికి కొన్ని పనులు చెప్పబడ్డాయి. అలాగే అసంగులైన వారికి, అంటే ఇంద్రియ భోగం పట్ల ఆసక్తి లేని వారికి ఒక విధమైనటువంటి పనులు చెప్పబడ్డాయి. ఈ రెండు విధాలైనటువంటి కర్మలను అనుసరించి జనం కూడా రెండు రకాలుగా ఉంటారు. వారి లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఆ రెండు కర్మలు ఒకే వ్యక్తిలో చూడగోరితే అది అసంగతమే అవుతుంది. అంటే ఒకే వ్యక్తి ఆసక్తి నిరాసక్తి కలిగి ఎలా ఉంటాడు? అది కాదు. ఇంకేమంటున్నారు చూడండి, బ్రహ్మభూత స్థితిని పొందినటువంటి వాడు రెండు రకాల కర్మల్ని నిర్లక్ష్యపరుస్తాడు అని చెప్పారు. రెండు రకాలు చెప్పారు ఇక్కడ. ప్రవృత్తి మార్గం ఇంద్రియ భోగ ప్రవృత్తి కలిగి ఉన్నాడు ఒకడు, వాడికి 1000 రకాల కర్మలు ఉన్నాయి వేదాల్లో. అలాగే పూర్తి వైరాగ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలో కూడా వేదాల్లో చెప్పబడింది. రెండు సాధారణ వ్యక్తి ఎవడో చూపించలేడు. దీనికి వ్యతిరేకం ఎవరంటే ఈ రెండింటికి అతీతమైన వాళ్ళు ఒకడు ఉన్నారు. ఎవరంటే వాళ్ళు బ్రహ్మభూత స్థితి. భగవద్గీతలో మనకి చెప్పబడింది ఏమిటి? ఆ శ్లోకం ఏమిటి? బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిర్లభతే పరాం అన్నారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి న కాంక్షతి. చూడండి, బ్రహ్మభూత స్థితిలో ఉన్నవాడు వాడు దేని గురించి దుఃఖించడు, దేనిని కోరుకోడు. మరొక శ్లోకం ఉంది భగవద్గీతలో, మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన యస్సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అని చెప్పబడింది. మాంచయో అవ్యభిచారేణ. వ్యభిచారము అంటే ఏమిటి? ఇతరమైన దాన్ని ఆశించడం. కానీ అవ్యభిచారేణ అంటే ఇది ఏమంటారు దాన్ని? వ్యవసాయాత్మిక బుద్ధి అనమాట. అవ్యభిచారిణ అంటే ఏకాగ్రత, వ్యవసాయాత్మిక బుద్ధి. మాంచయో అవ్యభిచారేణ, ఎవరైతే నన్నే ఏకాగ్రత పెట్టి ఉంటారో, నాపైనే ఆసక్తి కలిగి ఉంటారు. మాంచయో అవ్యభిచారేణ. తర్వాత ఏమిటి? భక్తి యోగేన సేవతే, ఎవరైతే భక్తి యోగంతో నన్ను సేవిస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారట? సగుణాన్ సమతీత్యైతాన్, వాళ్ళు ఈ గుణాలన్నిటి యొక్క ప్రభావం నుండి బయటపడతారు. బ్రహ్మభూయాయ కల్పతే. చూడండి, వాళ్ళు బ్రహ్మస్థితిలో ఉన్నట్టుగా చెప్పబడతారు. వారికి ఎలాంటి నియమాలు ఉండవు అనమాట. అర్థవుతుంది కదా? సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అని ఇవన్నీ ఎందుకున్నాయి? ఆధ్యాత్మిక జీవన స్థాయికి చేరుకోవడానికి మనిషికి క్రమంగా శిక్షణ ఇస్తాయి. చూడండి, అన్ని చోట్ల కూడా మనకి ప్రస్తావన వస్తుంది. దాని గురించిన ప్రస్తావన లేని చోట లేదనమాట, అన్ని చోట్ల ఉంది. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, గృహస్థుని వేషధారణం ఒక రకంగా ఉంటుంది, వాడు చేసే కర్మలు ఒక రకంగా ఉంటాయి. అలాగే సన్యాసి వేషధారణం వేరు, వాడు చేసే కర్మలు వేరు. రెండు ఆశ్రమాలు ఒకే ఏకకాలంలో ఎవరైనా ఆచరించగలరా? ఆచరించలేరు. అందుకే ఎప్పుడు ఏది పని చేయాలో ఆ పని అప్పుడు చేయాలన్నమాట. అంటే గృహస్థునిగా ఉన్నవాడు వైరాగ్యం ప్రదర్శించకూడదు, సన్యాసిగా ఉన్నవాడు ఆసక్తిని ప్రదర్శించకూడదు. కలియుగంలో వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. గృహస్థుడేమో వైరాగ్యం ప్రదర్శిస్తూ ఉంటాడు, సన్యాసి ఏమో ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటాడు. అది రెండు మంచిది కదనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో అలా ఇష్టపడుతున్నారనమాట. ఏ సన్యాసులైతే ఎక్కువ భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉంటే వాళ్ళంటే ఎక్కువ ఇష్టపడుతున్నారు. చూస్తుంటాం కదా మనం, ఈ అసద్గురువులు లేకపోతే రకరకాల గురువులు, వాళ్ళు ఏం చేస్తారు? అంత భౌతిక ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉంటారు. ఈ రోజుల్లో స్వామీజీ అంటే పూర్వంలాగా ఉంటే స్వామీజీలు కూడా ఎవరికి నచ్చట్లేదు. స్వామీజీలు కూడా ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నమాట అందరికీ కదా. వాళ్ళు కూడా ఖరీదైనటువంటి వాహనాల్లో తిరగాలి, ఖరీదైన పట్టు వస్త్రాలు ధరించాలి. వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదో రకరకాల ఏమంటారు బీచ్ల్లో వాటిల్లో డ్యాన్సులు వేస్తూ ఉండాలి. చూడండి, అలా ఆశిస్తున్నారు. సన్యాసి అంటే ఈ రోజుల్లో ర్యాంప్ వాక్ చేయాలి. చూడండి, ర్యాంప్ వాక్ చేసి ఏదో పాప్ మ్యూజిక్ లేకపోతే రాక్ మ్యూజిక్తో అందరిని అలరించాలని కోరుకుంటున్నారు ఈరోజు. అది పూర్తి విరుద్ధం అన్నమాట. అలాగే ఎవరైతే బాగా వైరాగ్య భావన ఉన్నటువంటి గృహస్థులంటే ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది,
కానీ అది పూర్తి విరుద్ధం అది. గృహస్థుడు అనాసక్తిని ప్రదర్శించకూడదు. అనాసక్తి ఉండొచ్చు కానీ లోపల ఉండాలి గృహస్థుడు. శాస్త్రం కూడా అదే చెప్తుంది. గృహస్థుడు సన్యాసిలాగా వ్యవహరించాలి కానీ లోపల సన్యాసి భావన ఉండాలి, కానీ బయటికి మాత్రం ఏం చేయాలన్నీ చూసుకుంటూ ఉండాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. సన్యాసి గృహస్థునిగా పనిచేయలేడు, అలాగే గృహస్థుడు సన్యాసిగా వర్తింపజాలడు. గృహస్థుడు ఏం చేస్తాడు? భౌతిక కలాపాల్లో నిమగ్నం అయి ఉంటాడు. సన్యాసి భౌతిక కలాపాలను త్యజించిన వాడై ఉంటాడు. కానీ ఈ ఇద్దరికీ కూడా పరమైన వాడు ఒకడు ఉంటాడట. చూడండి, వాడు అంటే అతడు వారి నైజానికి అతీతుడుగా ఉంటాడు. ఎవరది అంటే శివుని వంటివాడు, బ్రహ్మభూత స్థితిలో ఉన్నటువంటి వాడు. ఆయన గృహస్థుడే అవడానికి, శివుడు గృహస్థుడే కదా మరి. కానీ ఆయన ఆ లక్షణాలు కలిగి లేడు. పోనీ సన్యాసులకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయంటే దానికి కూడా ఇంకా ఉన్నతమైన లక్షణాలు ఉన్నాయి ఆయనలో. చూడండి, అవుతుంది కదా, అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అంతరమునందు సర్వదా వాసుదేవుని ధ్యానమందు నెలకొనుటచే ఆయన ఆ స్థితిలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. అందుచేత శివునికి గృహస్థుని కర్మలు అతనికి వర్తించవు, అలాగే సన్యాసి కర్మలు కూడా అతనికి వర్తించవు. ఎందుకంటే అతడు పరమహంస స్థితిలో ఉన్నవాడు కాబట్టి. పరమహంస, హంస ఏం చేస్తుంది? సాధారణంగా పాలు నీళ్లు కల్పిస్తే ఏం చేస్తుంది? నీటి నుంచి పాలను వేరు చేస్తుంది అనమాట. అలాగే పరమహంస అంటే ఏమిటి? దివ్యమైన హంస అంటే వాళ్ళు ఏం చేస్తారు? అన్నింటిలో పాల్గొంటున్నప్పటికీ ఏదైతే వారికి అవసరమో దాన్ని స్వీకరిస్తారు, మిగిలిన వాటిని స్వీకరించరు. పరమహంసలు అంటే ఈ భౌతిక ప్రపంచంలో వారు వ్యవహారం చేస్తున్నప్పటికీ కేవలం దివ్యమైన వాటిని మాత్రమే స్వీకరిస్తారు. ఏ కార్యం ఎవరు చేసినా, ఎవరితో వాళ్ళు కలిసినా, ఏం చేసినా అవతల వారిలో ఉన్నటువంటి దివ్యమైన దాన్ని మాత్రమే గ్రహిస్తారు. శ్రీల ప్రభుపాదుల వారిలాగా చూడండి, మనం చూడొచ్చు చక్కటి ఉదాహరణ. ఆయన అందరినీ కృష్ణుడి సేవలో వినియోగించారు. సాధారణంగా ఎవరో అయితే వినియోగించరు అలాంటి వాళ్ళని, కానీ అలాంటి వాళ్ళలో కూడా ఆయన ఏం చేశారు? భగవత్ సేవకి అనుకూలంగా ఉన్న లక్షణాలు ఏవో కొన్ని గుర్తించి వాటిని బయటికి తీశారనమాట. అది పరమహంస అంటే అర్థం. అంటే ఈ భౌతిక ప్రపంచం అనేటువంటి సరస్సులో ఈదుతున్నప్పటికీ ఏదైతే అవసరమో దానిని మాత్రమే గ్రహించగలగడం. శివుడు ఆ స్థితిలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. మరి భగవద్గీతలో అలాంటి దివ్యస్థితి చెప్పబడింది. భగవద్గీత 2వ అధ్యాయం 52 నుండి 53 శ్లోకాలు. ఆ శ్లోకాలు చెప్పబడింది అని చెప్పుకుంటున్నారు. ఏమిటి ఆ శ్లోకాలు? చూడండి, ఇది మనకి 54వ శ్లోకం నుండి సమాధి స్థితిలో అంటే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు మొదలవుతాయి. దానికి ముందు సమాధి స్థితి గురించి కృష్ణుడు వివరిస్తాడనమాట. ఆ శ్లోకాలు ఇవి 52, 53 ఆ శ్లోకాలు. ఫలాపేక్షరహితముగా కర్మలను అనుసరించుచు భగవత్ సేవ యందు పూర్ణముగా నెలకొనినప్పుడు మనుజుడు దివ్యస్థితికి చేరగలడని అక్కడ చెప్పబడింది. చూడండి, ఎలా చేరగలమంటే ఆ దివ్యస్థితికి భగవత్ సేవలో పూర్తిగా నెలకొని ఉండి యథాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ అని చెప్పన్నారు. తథా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఎప్పుడైతే నీ బుద్ధి దట్టమైనటువంటి మోహారణ్యం నుండి బయటపడుతుందో అప్పుడు నువ్వు వినిన దానికి, వినవలసిన దానికి పట్ల నువ్వు పూర్తిగా అనాసక్తుడు అవుతావు అని చెప్పబడింది. ఇది 52వ శ్లోకం. తర్వాత 53వ శ్లోకంలో ఏం చెప్పబడింది? శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యసి నిశ్చల సమాధావచలా బుద్ధి తథా యోగం అవాప్స్యసి అని చెప్పంటాడు. అందులో ఏం చెప్పారు చూడండి, ఎప్పుడైతే నీ మనసు వేదముల యొక్క పుష్పితమైనటువంటి వాక్కుల చేత ఆకర్షితము కాదో, మనోహరమైనటువంటి వాక్కుల చేత ఆకర్షితము కాదో, ఎప్పుడైతే అది ఆత్మసాక్షాత్కారం అనేటువంటి సమాధి స్థితిలో స్థిరముగా ఉంటుందో అప్పుడు నువ్వు దివ్య చైతన్యాన్ని పొందినవాడు అవుతావు అని చెప్పబడి. అంటే వాళ్ళు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ వాళ్ళ చైతన్యం మాత్రం ఎక్కడుంది? కృష్ణ చైతన్యంలో ఉందన్నమాట. వ్యవహరించడానికి ఇక్కడ వ్యవహరిస్తున్నారు, కానీ బ్రహ్మస్థితిలో చరించేటువంటి వాళ్ళు అనమాట. సదా బ్రహ్మస్థితిలో చరించేటువంటి వాళ్ళు, ప్రతిదీ కూడా ఆ విధంగానే చూడగలిగేటువంటి వాళ్ళు.
అలాంటి వారికి ఇంకేవి కూడా పాటించాల్సిన అవసరం లేదు. పలు విధములకు కోరికలను పొందుటకై గల వైదిక ఉత్తర్వులను దాటి పూర్ణముగా దివ్యభావన ఎందే రతమైనప్పుడు, అనగా శ్రీకృష్ణ భగవానుని చింత ఎందు లగ్నమైనప్పుడు మనుజుడు బుద్ధియోగమునందు ఉన్నవాడుగును. ప్రజాహాతి యథాకామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మన్యో తిష్టతి అని చెప్పి ఒక శ్లోకం చెప్పకూడదు. మానసిక కల్పనన్నింటినీ కూడా విడిచిపెట్టి అలాంటి వాడు స్థితప్రజ్ఞస్తదోచ్యతే, అతడు స్థితప్రజ్ఞుడిగా చెప్పబడతాడు అని చెప్పి చెప్పబడింది. అతడు బుద్ధియోగంలో ఉన్నవాడు అవుతాడు. అటువంటి స్థితిని పొందిన వాడికి భౌతిక భోగములను పొందుటకై చేయవలసిన వైదిక కర్మలు కానీ త్యాగపూర్వకము కర్మలు కానీ అన్వయింపవు. కాబట్టి అలాంటి వారి స్థితిని మనం అనుకరించకూడదు. ఇక్కడ అదే విషయం మనం తెలుసుకోవాల్సింది. శివుణ్ణి ఎవరు కూడా అనుకరించకూడదు. ఆ స్థాయిలో ఉన్న వారిని అనుకరించకూడదు. వారు ఇచ్చిన ఉపదేశాలను మనం అనుసరించాలి. అలాగే అది ఒకటైతే మరొకటి ఏమిటి, ఆ స్థితిలో ఉన్న వారిని సాధారణ వ్యక్తులుగా మనం పరిగణించకూడదు కూడా. చూడండి, రెండూ చేయకూడదు. వారిని అనుకరించకూడదు, అలాగే వారిని సాధారణ స్థితిలో ఉన్నవారిగా పరిగణించి వాళ్ళు కూడా నేను ఆచరించే నియమాలను అనుసరించాలని అని అనుకోకూడదు. అది మనకి ఈ శ్లోకంలో సతీదేవి చెప్పాలనుకున్నటువంటి విషయం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. అవును, ప్రవృత్తి అంటే ఇంద్రియ భోగ ఆసక్తి కలిగి ఉండడం. నివృత్తి అంటే దానికి వ్యతిరేకం, ఇంద్రియ భోగం పట్ల ఆసక్తి లేకుండా ఉండడం. ఇంకేమైనా ప్రశ్న ఉన్నాయా ఎవరికైనా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.